నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఏమంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, హనుమాన్ సినిమా పోయిన ఏడాది రిలీజ్ అయ్యి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే దాని సీక్వెల్ కూడా రాబోతోంది, జై హనుమాన్. అయితే ఈ సినిమాలో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా హనుమాన్ పాత్రను చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది కథారీత్యా. అయితే ఆ హనుమాన్ పాత్రలో ఎవరు కనిపిస్తారు అనేది చాలా ఉత్కంఠంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్ గా ఒక హైప్ ని క్రియేట్ చేస్తోంది ఈ ఒక్క అంశం. ఎలా అయితే బాహుబలి సినిమాలో కట్టప్ప ఎందుకు బాహుబలిని పొడిచాడు అనేది ఒక లాంటిదే ఇంచుమించుగా. అయితే ఈ హనుమంతుడి పాత్రలో ఎవరు కనిపిస్తారు అనేది మాట్లాడుకుంటే చిరంజీవి గారు బాగుంటారు అనేది ఒక మాట. అలాగే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ రామ్ చరణ్ గారు కూడా బాగుంటారు అని చెప్పి ఆయన ఫీలింగ్ ని వ్యక్తపరచడం జరిగింది. అసలు రామ్ చరణ్ గారు ఒప్పుకుంటారు అని అనుకోవచ్చా? ఇక్కడ చిరంజీవి గారు హనుమంతుడి భక్తుడు, పవన్ కళ్యాణ్ హనుమంతుడి భక్తుడు, రామ్ చరణ్ అంటే హనుమంతుడే కదా, రామచరణాలు పట్టుకున్నవాడు. బాగుంటాడని ఆలోచించడంలో తప్పు లేదు. అయితే ఇక్కడ వీళ్ళు ఒప్పుకుంటారు అన్నదే సమస్య. ఒప్పుకుంటారా లేదా అనేది. తర్వాత చిరంజీవి గారి సెంటిమెంటల్ గా ఏదైనా పురాణ పాత్ర చేసినప్పుడు అది కొంచెం ఆయన్ని డిసప్పాయింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంజునాథ ఇలాగ చేసినప్పుడు, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆపద్బాంధవుల్లో శివుడి క్యారెక్టర్ ఏంటి కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి. పురాణ పాత్రలు చేయకంటే ఉంటే బెటర్ అనేటువంటి ఫీలింగ్ వచ్చాడు. ఇప్పుడు ఆయన రమ్మంటే ఆయన వయసు కూడా సహకరించదు. హనుమాన్ పాత్రలో మనం ఎంత జోష్ కావాలనుకుంటామో ఆ జోష్ అంత ఇవ్వలేడు. కానీ చిరకాల వాంఛ ఆయనకి ఇట్లాంటి పౌరాణిక పాత్రల్లో చేయాలనో లేకపోతే సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్ లో చేయాలి అనేది ఆయనకి చిరకాల వాంఛ. చాలా సందర్భాల్లో ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. కరెక్టే, కానీ ఆయనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి సెంటిమెంటల్ గా అది కొంచెం దూరంగానే ఉంది. ఇక ఈయన రామ్ చరణ్ ఆ క్యారెక్టర్ చేయడంలో ఒక పక్క గేమ్ చేంజర్ లాంటి స్టైలిష్ మూవీ చేస్తూ హనుమంతుడి క్యారెక్టర్ చేయడం ఎంతవరకు సమంజసం? తర్వాత ఈ రామ్ చరణ్ ప్రైస్ వాళ్ళు ఇవ్వగలరా అనేది ఒక ప్రైస్ విషయం పక్కన పెడితే సార్, వైవిధ్యభరితమైన చిత్రాలు డెఫినెట్ గా ప్రేక్షకులు కోరుకుంటారు కదా. ఒకే మూసలో సినిమాలు వెళ్తే డెఫినెట్ గా బోర్ కొడుతుంది కదా. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. అందులో హీరో కాదు కదా, గెస్ట్ అపీరియన్స్ వాళ్ళు ఒప్పుకుంటారా? అందువల్ల గెస్ట్ అంటే హీరోగా అయితే చేయొచ్చు, వైవిధ్యమైన కథలతో చేయొచ్చు, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు రంగస్థానంలో ఫిజికల్ ఇంటిగ్రిటీ ఉన్నటువంటి చెవిటి వాడి క్యారెక్టర్ చేసి చాలా సూపర్ సక్సెస్ అయ్యాడు. అది వైవిధ్యమైన పాత్రలు. ఇది అలా కాకుండా గెస్ట్ గా కనిపించాలి. అయితే నా ఉద్దేశం ఏంటంటే హనుమాన్ ఆ సినిమా పేరు హనుమాన్ కదా, దాంట్లో ఫస్ట్ ఎవరైతే అపియరెన్స్ ఇచ్చారో వాడిని రిపీట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. జనం అలవాటు పడ్డారు, జనం చూన్ అయ్యారు, ఎంజాయ్ చేశారు. ఆ ఎవరినైతే చూన్ అయ్యి ఎంజాయ్ చేశారో వాళ్ళని రిపీట్ చేస్తే అది ఓన్ చేసుకుంటారు. కానీ ఆ హనుమంతుడు బాగాలేడు, హనుమంతుడు బాగున్నాడు అనుకోకూడదు. అక్కడ చూసిన హనుమంతుడిని ఎక్కడ చూసామని అంటే బాగుంటుంది అన్నమాట. అదొక ఆలోచన. డెసిషన్ వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఆ హనుమంతుని చూసి జనం బాగా మెచ్చుకున్నారు. ఆ హనుమంతుడు మంచి లాభాలు ఇచ్చాడు. ఆ క్యారెక్టర్ వేసిన వాళ్ళు హనుమంతుడు అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఇలాగా ఏదో మార్కెట్ కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. మార్కెట్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి మార్కెట్ ఉండదు. సినిమాను బాగా తీద్దాం, కథను బాగా తీద్దాం, ఎవరైతే బాగుంటారో వాళ్ళే వేసుకుందాం అన్నటువంటి ఒక దీక్షతో సినిమా చేసే వరకే ఫలిస్తుంది. అయితే రామ్ చరణ్ గారికి కూడా ఒకవేళ పెద్ద పెద్ద సినిమాలు, గేమ్ చేంజర్ లాంటి సినిమాలు, స్టైలిష్ ఫిల్మ్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, డబ్బులు ఇవ్వగల లేదా అనేది కూడా పక్కన పెడితే, ఇట్లాంటి అవకాశం రావటం అనేది జరుగుతుందా? అందులో ఇది సక్సెస్ బాటలో ఉంది. ఇంకా సీక్వెల్ మీద డెఫినెట్ గా ఓల్డ్ అండ్ అంచనాలు ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి అవకాశం వచ్చే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చా? ఒకవేళ వచ్చినా ఆయనే హీరోగా చేస్తే ఆ సినిమా సక్సెస్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు సక్సెస్ బాటలో ఉందంటే అమ్మా, ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు పార్ట్ 2 ఫెయిల్ అయిపోయి చెప్పంటావా? ఆర్య నెంబర్ 1 సూపర్ హిట్, ఆర్య నెంబర్ 2 ఫ్లాప్. అర్థమైందా? అలా సక్సెస్ అయిన సినిమాలు రెండో పార్ట్ చూస్తే ఆ సినిమాలు రిలీజ్ కాకుండా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన పుష్ప ఉంది. పుష్ప ఎంత జోష్తో రిలీజ్ అయిందో పుష్ప 2 అంత వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఆ వేడి తగ్గిపోతే సినిమా చెప్పలేము. బాహుబలిలో మరి రవ్వలేదు కదా. బాహుబలిలో కూడా బాహుబలి 1 ఆడినట్టుగా బాహుబలి 2 ఆడలేదు. కానీ రాజమౌళి మ్యాజిక్ అది.
స్థూలంగా బాహుబలి 2లో కథ ఏముంది చెప్పండి, ఏం లేదు. కానీ ఆయన విజువల్ వండర్స్, ఆ మ్యాజిక్, ఆ మ్యూజిక్, ఇవన్నీ కొంచెం రాజమౌళితో మనం ఎవరిని కంపేర్ చేయలేము. అదే ఇంకా కొత్తగా వీడియో చెప్పుకుందాం. ఎవరు అన్నారు రాజమౌళికి మొగుడు వచ్చాడని. రాజమౌళికి మొగుడు ఎవడు రాడు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఒకటే రాజమౌళి ఉంటాడు. అది మన తర్వాత చెప్పుకుందాం. అలాగా మీకు ఆ మ్యాజిక్ అంటే అందులో మెలో డ్రామా ఉంటుంది, తర్వాత పెర్ఫార్మెన్స్ ఉంటుంది, విజువల్ వండర్స్ ఉంటుంది, గ్రాఫిక్స్ ఉంటాయి. అంటే ప్రపంచంలో అందరినీ కూడా పిచ్చెక్కించేశారు రాజమౌళి. ఏదో ఈరోజు సినిమా చేస్తున్నారు అనుకుంటే అలా కాదు. అలా కాకుండా డెఫినెట్ గా నెంబర్ 2 అన్నది ఉండదు. కొన్ని సినిమాలు KGF 2 బాగా ఆడింది. అలా అలా కొన్ని సినిమాలు ఏమి ఉంటాయి, 100కో కోటికో ఉంటాయి, కానీ మీరు అనుకున్నట్టుగా జరగదు. వాళ్ళిద్దరు హనుమాన్ కూడా అయితే అనుకున్నటువంటి విజయం రాదు అని అంటున్నారా? చెప్పలేమమ్మా మీకు. అది హనుమాన్ అన్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కథ, అది అందు వచ్చింది. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు, అది పెద్ద అది కదా అప్పుడు బాధ. ఏమి ఎక్స్పెక్ట్ చేయకముందు చాలా బాగుంటుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ కొడుకు ఎందుకు ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు పెరిగిపోయాడు, ఇంత పెరిగిపోయాడు అని అనుకుంటాం కదా. అది ఎక్స్పెక్ట్ చేయలేదు మనం, అప్పుడు వింతగా ఉంటుంది. మన కళ్ళ ముందు పెరిగినట్టు ఈడే అనుకుంటాం మనం. అది అందువల్ల ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని మించి ఉందంటే సినిమా సూపర్ హిట్. అందులో చూసాం, దాంతో పోల్చుకుంటే ఇదేమి కాదురా అనుకుంటే సూపర్ ఫ్లాప్. ఇబ్బంది అయిపోతుంది. అయితే మొత్తానికి యాక్సెప్ట్ చేస్తారా చేయరా, ఒకవేళ ఆయన యాక్సెప్ట్ చేయకపోతే చిరంజీవి గారు యాక్సెప్ట్ చేస్తారా అనేది డెఫినెట్ గా హాట్ టాపిక్ గా మారుతుంది. ఒకవేళ వీళ్ళిద్దరూ కాకపోతే అసలు ఎవరు చేస్తారు? అవును, అంటే ఒరిజినల్ హనుమంతుడితో చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే చూసిన వాళ్ళు చాలా మంది చూశారు, ఆ పర్సనాలిటీకి ట్యూన్ అయ్యారు, అలవాటు పడ్డారు. అలవాటు పడిన తర్వాత వాళ్ళు తప్పించి వీళ్ళు పెట్టడం ఏంటంటే వీళ్ళకి మరి క్యారెక్టర్ ఎలివేషన్. ఆర్టిస్ట్ మారితే ఒక లీడ్ ఉండాలి, ఒక క్యారెక్టర్ ఎలివేషన్ ఉండాలి, ఒక మేనరిజం ఉండాలి, వాళ్ళకి ఒక ఫైట్ కావాలి. కొండల్ని పిండి చేసేవాడు కదా ఆంజనేయుడు. అందులో చిరంజీవి ఆంజనేయుడు అయితే ఎన్ని కొండలు పిండి చేయాలి, ఎన్ని ఉంటాయి కదా. అది అప్పుడు కథ మారుతుంది. మనకి న్యాచురల్ గా వచ్చినటువంటి ఫ్లో లేకుండా ఫోర్స్డ్ డ్రామా అవుతుంది. అది ఒక టెక్నీషియన్ గా నా ఆలోచన. రైట్ సార్, మొత్తానికి ఈ టాపిక్ కూడా వైరల్ గా మారుతోంది. ఎవరు చేస్తారు అనే ఉత్కంఠని పెంచుతోంది. చూద్దాం మరి ఎవరు నటిస్తారో, ఎలా ఉండబోతుందో సినిమా అనేది. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్.